సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, ఇదేంటండి పవర్ బ్యాంక్. సో పవర్ బ్యాంకు దీనిపైన త్వరలో నిషేధం రాబోతుందండి పవర్ బ్యాంక్ పైన. అయితే ఆల్రెడీ కొన్ని విదేశాలకు సంబంధించిన ఎయిర్లైన్స్ నిషేధం ప్రకటించాయి. ఇటు అమెరికాలోని, నార్త్ కొరియా, సౌత్ కొరియా యాక్సిడెంట్లు అయ్యాయి, ఫైర్ యాక్సిడెంట్లు. సో అంటే పవర్ బ్యాంక్ వల్ల కాదు, ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి విమానంలో మనకు తెలియకుండాంటివి. అందువల్ల సో వాళ్ళు పవర్ బ్యాంక్ క్యారీ చేద్దని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో త్వరలో రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాల్లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఈ యొక్క అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో పవర్ బ్యాంక్ ఇప్పుడైతే మనం హ్యాండ్ లగేజ్లో తీసుకెళ్ళొచ్చు. అయితే దీన్ని వాడకూడదు, ఫ్లైట్లో దీన్ని వాడకూడదు. తీసుకెళ్ళొచ్చు కానీ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది 20,000 mAh బ్యాటరీ. ఇంత పెద్ద చిన్న పవర్ బ్యాంకులు తీసుకెళ్ళి ఇంత పెద్ద తీసుకెళ్ళకూడదు. ఇది ఉందండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ల వాళ్ళు తీసుకెళ్ళకూడదు. నార్మల్గా ఇప్పటికైతే నిషేధించిన వస్తువులు వెండి కొబ్బరి మనం తీసుకెళ్ళకూడదు. వెండి కొబ్బరి, నెక్స్ట్ ఈ గర్భస్రావం సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్ కానీ, హెవీ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ కానీ, డ్రగ్స్ కానీ, కత్తులు, బ్లేడ్లు ఇలాంటివి తీసుకెళ్ళకూడదు. ఇది కామన్, ఎప్పటి నుంచో ఉన్న రూలే. సో తర్వాత ఇది అనుకోండి, మేబీ త్వరలో రావచ్చు, అప్పుడు నేను చెప్తాను. ఇప్పటికైతే లేదు నిషేధం. అయితే నెక్స్ట్ పచ్చళ్ళు. చాలామంది ఇండియాకు వచ్చిన వాళ్ళు పచ్చళ్ళు తీసుకెళ్తారు, అదేం ప్రాబ్లం లేదు. అయితే పచ్చళ్ళు చాలామంది సరిగా ప్యాక్ చేయక ఆయిల్ లీక్ అవడం వలన వాళ్ళు లగేజ్లోంచి ఇది ఎయిర్లైన్స్ సిబ్బంది ప్యాక్ చేసేవాళ్ళే ఇది లోడింగ్ చేసేవాళ్ళు తీసి పారేస్తుంటారు, ఎందుకంటే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. సో పచ్చళ్ళు తీసుకెళ్ళచ్చు, పచ్చళ్ళపైన ఎటువంటి నిషేధం లేదు. సో రీసెంట్గా ఒక ఆమె ఖత్తర్ వెళ్ళింది, ఒక తెలుగు ఆమె పచ్చడి డబ్బా. సో ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే పచ్చడి డబ్బా హ్యాండ్ లగేజ్ తీసుకెళ్ళింది. లగేజ్ తీసుకోవాలి, హ్యాండ్ లగేజ్ తీసుకెళ్ళిపోయిందండి. సో కస్టమ్స్ వాళ్ళు ఉంటారు కదండి, చెక్ చేసేవాళ్ళు, వాళ్ళు తీసి పడేసారు. పాపం నాకు ఖత్తర్ వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసింది, ఇలాగ మా అత్తగారు ఎంతో ప్రేమతో చేయించిందండి కొత్తిమీర పచ్చడి నాకు చాలా ఇష్టము. ఆ సచిన వాళ్ళు, ఈ కస్టమ్స్ వచ్చిన వాళ్ళు నా పచ్చడి తీసి పడేసారు బాబు, ఎలాగ దాన్ని రప్పించుకునే అవకాశం లేదని చెప్పి పాపం నన్ను ఎంతో బాధపడిపోయి నాకు ఫోన్ చేసింది ఖత్తర్ నుంచి ఒక మహిళ. అయితే పాపం నేను ఏం చేస్తాం, అయితే బాధపడకమ్మా, ఖత్తర్లో కూడా కొత్తిమీర అమ్ముతారు, మళ్ళీ అది కొనుక్కొని మీ అత్తగారికి ఫోన్ చేయమ్మా, ఎలా చేయాలి చెప్తుంది, నువ్వు చేసుకుని తిను. సో ఇంకా పోయిన పచ్చడి కోసం ఆలోచించుకు. నెక్స్ట్ ఎప్పుడైనా పచ్చళ్ళు తెచ్చుకెళ్తే శుభ్రంగా నీట్గా ప్యాక్ చేసుకుని లగేజ్లో వేసుకోకని హ్యాండ్ లగేజ్ తీసుకోవద్దు. హ్యాండ్ లగేజ్లో తీసుకెళ్ళకూడదండి పచ్చళ్ళు, లగేజ్లో తీసుకెళ్ళాలి. ఆబ్వియస్లీ మీ అందరూ తెలిసిన విషయమే, పచ్చళ్ళు హ్యాండ్ లగేజ్లో తీసుకెళ్ళాలి. లిక్విడ్ ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇంతకుముందు కరోనా టైంలో అయితే అసలు మొత్తం ఏమీ తీసుకెళ్ళిన చివరే కాదు, అక్కడ పడేసేవారు కూడా తీసేసి. సో ఇదండి సంగతి. పవర్ బ్యాంక్ పైన త్వరలో నిషేధం రాబోతుంది. హెవీ పవర్ బ్యాంక్స్ తీసుకెళ్ళకూడదు. సో ఇప్పటికైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కొన్ని విదేశీ ఎయిర్లైన్స్ అనౌన్స్ చేసాయంట. మనకి గల్ఫ్ ఎయిర్లైన్స్ కానీ, ఇటు ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సో తీసుకెళ్ళొచ్చు, హెవీ పవర్ బ్యాంక్ తీసుకెళ్ళొద్దు. నెక్స్ట్ తీసుకెళ్తే ఫ్లైట్లో వాడొద్దు, గుర్తుపెట్టుకోండి. సో మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.